భూపాల్పల్లి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7, 26 వార్డులలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాలకు ₹1 కోటి బ్యాంకు లింకేజీ, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు, అలాగే పురపాలక పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై రుణాలకు సంబంధించిన చెక్కులు అందజేశారు. అడవి జంతువులు నివాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ప్రజల రక్షణకు ₹3 కోట్ల వ్యయంతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, తాము అధికారం చేపట్టిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. సంక్రాంతి సారిగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ₹3 కోట్లతోటి ఒక వాల్ గోడకు సంబంధించి మనం ఫౌండేషన్ వేసుకున్నాం. వస్తూ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా డిమాండ్ ఉంది. పక్కనే అటవీ నుంచి అనేక జంతువులు ఇక్కడ ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తా ఉంటుంటే ఆ కాంపౌండ్ పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగి ప్రత్యేకించి కాంపౌండ్ వాళ్ళు తీసుకుని వచ్చి ఈరోజు ఫౌండేషన్ చేస్తామని చెప్పారు. ఒక్కసారి గట్టిగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే గట్టిగా తప్పట్లు కొట్టి అదేవిధంగా అంటే ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంది, ఏ విధంగా ఉన్నదనే దానికి ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేసినాం. మీరు వెంబడవాడ రాజన్న దగ్గరకు పోయినా, భద్రాచలం రాముని పోవాలన్నా, అవ్వగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, దవాఖాన పోవాలన్నా, బడికి పోవాలన్నా ఇలా ఆర్టీసీ బస్సులో మీరు ఫ్రీగా బస్ ఎక్కిపోయే పరిస్థితి కలిగించాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరలు ఇస్తూ వాస్తవంగా పట్టణాలందరికీ సంక్రాంతి సారేగా చీరలు పెట్టాలనుకున్నప్పటికీ మేము అక్కడ సూరత్ నుంచి కొనుకొచ్చేది కాదు, మన చేనేత కార్మికులు సిరిసిల్లలో తయారు చేస్తారు కాబట్టి కొంత ఆలస్యమైంది. ఇవాళ నుంచి మెక్మా సంబంధించి ప్రతి ఇంటికి వచ్చి ఇళ్ళ కూడా కొంత దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు పైబడ్డటువంటి ప్రతి మహిళకు సంఘ సభ్యురాలే కానప్పటికీ అందరికీ కూడా ఇందిరమ్మ చీరలు సంక్రాంతి సారేగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతినిధిగా స్థానిక శాసనసభ ఆధ్వర్యంలో మీ అందరికీ వస్తాయని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ప్రభుత్వం మీ అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించి కోట శ్రీనివాసరావు సినిమా ఆనాపల్లి అంటే ఎంతమంది చూసినా నాకు తెలియదు. ఆనాపల్లి అంటే సినిమాలో కోట శ్రీనివాసరావు కోడి పైన కట్టి ఏం భోజనం చాలా బాగుందని చెప్పినట్టుగా అందరికి డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పినాడు. కానీ ఇవాళ అర్హత కలిగిన వాళ్ళందరికీ మొదటి సంవత్సరం 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, దాంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మీ అందరికీ విద్యుత్ శాఖ తరఫున లేఖలు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మీ సంక్రాంతి అభినందనలు పంపినారు. ఇక్కడనే రేగొండల బస్ స్టాండ్ కు సంబంధించింది కానీ ఇంకా భూపాలపల్లికి సంబంధించి బస్ స్టాండ్లకు సంబంధించిన విజ్ఞప్తి చేసిండు. తప్పకుండా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు వాటన్నిటినీ మంజూరు చేస్తామనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం రాగానే 563 గ్రూప్ ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 2 ఉద్యోగాలు, నిన్ననే గ్రూప్ 3 సంబంధించి 1170 ఉద్యోగ నియామక పత్రాలు రవాణా శాఖ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీసు, టీచర్స్ నియామకం చేస్తా ఉన్నాం. కానీ పెండింగ్ ఉన్నాయని ఒకటే సంవత్సరం కావు, తప్పకుండా చేస్తామనే మాట మనం చేస్తూ మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంది, ప్రభుత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇంకా భవిష్యత్తులో మీకు అనేక అంశాలను చేసేటువంటి అవసరం మాకుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ గౌడ, ముదిరాజు, యాదవ, పద్మశాలి, మున్నూరు కాపు, ఇతర కులాలకు సంబంధించిన విశ్వబ్రాహ్మణ, ఇతర కులాలందరూ కూడా కమ్యూనిటీ హాల్స్ అడుగుతా ఉన్నారు. తప్పకుండా వారందరికీ మరి బలహీన వర్గాల మంత్రిగా ఈ రోజు దేశంలో మొదటి రాష్ట్రంగా కుల సర్వే చేసి వారందరికీ న్యాయం చేయాలనేటువంటి తలంపుతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోతుందనే మనం చేస్తూ మరొకసారి అక్క చెల్లెలందరికీ సంక్రాంతి మొదలై వేళ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ రాబోయే సమగ్ర సారక ఆశీర్వచనం అందరిపైన ఉండాలని కోరుకుంటూ. వార్డు 6వ వార్డు 5వ వార్డు చుట్టూ కూడా ఫారెస్ట్ ఉంది.
ఈ ఫారెస్ట్ కు అడవి పందులు రాత్రిపూట, జింకలు, కోతులు, అదే విధంగా పాములు, తేళ్లు అనేక రకాలుగా ఈ యొక్క కాలనీకి వచ్చి భయభ్రాంతులతో సింగరేణి కార్మికులు జీవనం గడుపుతున్నారు. మాకంటే ముందు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, చాలా మందికి ఈ సమస్య చెప్పారు, కానీ ఈ సమస్య మాత్రం ఎవరు కూడా చేయలేదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి 1,00,000 పాపులేషన్ తో కలిగి ఉంది. మాకిక్కడ ప్రొటెక్షన్ వాల్ కావాలి, 30 వార్డులలో సీసీ రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, అదే విధంగా కమ్యూనిటీ హాల్స్ కావాలి. ఈ భూపాలపల్లి పట్టణానికి ఒక అంబేద్కర్ భవనానికి 7 కోట్లు కావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెజ్ మార్కెట్ అని కట్టారు, ఇంకా దానికి ఒక 6 కోట్లు కావాలి. అదే విధంగా స్టేడియం అని గత 10 సంవత్సరాలలో మధ్యంతరంగానే వదిలారు, దానికి కూడా ఒక 4 కోట్లు కావాలి అని చెప్తే మనకి ఈ రోజు సుమారు 60 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. అందులో ఈ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా నేను మొన్న ఈ కాలనీకి వచ్చినప్పుడు చెప్పడంతో మొన్ననే పోయి పొద్దున పోయి సాయంత్రం వరకు జీవో తీసుకొని వచ్చాను. 16వ తారీఖు రోజు జీవో తెచ్చాం. ఈ రోజు ఫౌండేషన్ ఇస్తున్నాం, టెండర్ కూడా పిలిచాం. ఆ శంకుస్థాపనకు వీచేసినటువంటి గౌరవ మన పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రియతమ నాయకులు, మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రమై ఈ రోజు జిల్లా కేంద్రంలో దూసుకుపోతున్నటువంటి అభివృద్ధిలో మనందరం కూడా ఈ రోజు అభివృద్ధికి సహకరించాలి. ప్రభుత్వానికి ఆశీర్వాదం మా ఆడబిడ్డలందరూ కూడా తెలియజేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.